శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య ఆదివారం. ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు ఏప్రిల్ 27, 2025 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:35 దాకా అయితే 5:26 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 9:35 దాకా అయితే 11:05 వరకు కూడా వర్జ్యం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రం ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేయబడుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది, అనారోగ్య సూచన ఉంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపరక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మేన రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు అమావాస్య ఆదివారం. ఇది అప్పుడప్పుడు మనకి వస్తుంది. ఈ అమావాస్య ఆదివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. దుష్ట శక్తులకి బలమైనటువంటి రోజు. అందువల్ల మనం ఎక్కువగా దైవ రక్షణలో ఉండాలి. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈరోజు ఆ కాలభైరవుణ్ణి ఆరాధించినట్టయితే దుష్ట శక్తుల బారి నుంచి మనం బయటపడవచ్చు. అలాగే తీవ్రమైనటువంటి నరఘోష ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆదివారం కాలభైరవుణ్ణి అభిషేకించి ఆరాధించినట్టయితే ఎంతటి నరఘోష అయినా సరే తొలగిపోతుందని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే అమావాస్య ఆదివారం అశ్విని నక్షత్రం అంటే మేషరాశిలో మొదలవుతుంది కాబట్టి ఆ సూర్య భగవానుని ఆరాధించిన, స్వామిని అభిషేకించినా కూడా సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కొల్లల వాంగ.